ఫ్రెండ్స్, రీసెంట్‌గా హైదరాబాద్ అలాగే బెంగుళూరు లొకేషన్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం వీడియో డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. వీటిలో 2 కంపెనీస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. హైదరాబాద్‌లో రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీకి వచ్చేసి బెంగుళూరు లొకేషన్‌లో రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, ఎవరైతే బెంగుళూరు లొకేషన్‌లో జాబ్ అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బెంగుళూరు లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకుంటున్న క్యాండిడేట్స్ వచ్చి హైదరాబాద్‌లో లొకేషన్‌లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. వీటికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ? ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ? అలాగే ఏ పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు అన్న కండిషన్స్ ఏమున్నాయి అన్న దాని గురించి అన్ని డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెక్ మహీంద్రా అనే కంపెనీలో వచ్చేసి మనకి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి లాంగ్వేజ్ ఏం ప్రిఫరెన్స్ చేస్తున్నారు అని చెప్పి చూసుకుంటే తమిళ్, మలయాళం, ఇంకా కన్నడ, దీంతో పాటు తెలుగు వచ్చిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ ఇమేజ్‌లో మెన్షన్ అయితే చేయడం జరిగింది తెలుగు అని కూడా. సో, మీకు ఇంగ్లీష్‌తో పాటు తమిళ్ గాని, మలయాళం గాని, కన్నడ గాని లేదా తెలుగు గాని లాంగ్వేజ్ వచ్చింది అంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ చూసుకుంటే 10థ్ మార్చ్ నుంచి 14థ్ మార్చ్ వరకి కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 5 డేస్ పాటు. 10థ్, 11థ్, 12థ్, 13థ్ అలాగే 14థ్. ఈ 5 డేస్‌లో మీకు ఏ రోజైతే కంఫర్ట్ అనిపిస్తుందో ఆ రోజు ఎళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మార్నింగ్ ఎర్లీగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి లతాబాయ్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ హెచ్ఆర్ నంబర్ కూడా కాంటాక్ట్ నంబర్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 7673926525 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరిగింది అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి. సెబస్టియన్ సబ్‌స్టేషన్ రోడ్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్, తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ లొకేషన్‌లో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ అయి ఉంటుంది. ఈ టెక్ మహీంద్రా అనే కంపెనీ ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన మ్యాప్ కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన మ్యాప్ లొకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ కూడా నేను అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకే. ఇక్కడొచ్చేసి మనకి టోటల్‌గా వేకెన్సీ ఎన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే 30 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా అవకాశాలున్నాయి. మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మనకి వర్కింగ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌కి సాలరీ వచ్చేసి 1.5 నుంచి 2 లాక్స్ పర్ యానమ్ సాలరీ అయితే పే చేస్తామని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెషర్స్‌కి కాస్త తక్కువే ఉంటుంది సాలరీ. కాకపోతే మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ వచ్చి కంపెనీ చేంజ్ అయ్యారంటే మంచి హైక్‌తో మీరు కంపెనీ అయితే చేంజ్ అయిపోవచ్చు. సో, ఫ్రెషర్స్‌గా తక్కువే ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మాత్రం సాలరీస్ బాగా పెరిగిపోతాయి. ఓకే. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి తెలుగు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇంగ్లీష్‌తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ ఇంకా తెలుగు ఈ లాంగ్వేజ్‌లో ఏ లాంగ్వేజ్ వచ్చినా మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మీరు ఫ్లూయెంట్‌గా మాట్లాడే కేపబిలిటీ మీకు ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మీకు లాగిన్ అవర్స్ వచ్చేసి 10 అవర్స్ పాటు లాగిన్ అవర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 10 అవర్స్‌లో 1 అవర్ పాటు బ్రేక్ ఉంటుంది. 9 అవర్స్ ఏమో ప్రొడక్షన్ అవర్స్ ఉంటాయన్నమాట. 9 అవర్స్ పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది 10 అవర్స్‌లో. 1 అవర్ ఏమో బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా! సికింద్రాబాద్, తెలంగాణ అని చెప్పి ఆ లొకేషన్‌లోనే మీకు వర్కింగ్ లొకేషన్ ఇస్తారు. అక్కడే ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇవి టెంపరరీ కాదు. ఓకే. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదు. అలాగే ఐటీఐ క్వాలిఫికేషన్ కానీ, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికొచ్చేసి వర్కింగ్ డేస్ మనకి నార్మల్‌గా 5 డేస్ పాటు ఉంటాయి కాబట్టి
ఐటీ కంపెనీస్‌లో 5 డేస్ పాటు వర్కింగ్ డేస్, 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా. ఓకే. ఇక్కడ చూడండి సాలరీ విషయానికొస్తే ఇక్కడ ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఎంత సాలరీ ఉందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరికైతే మలయాళం, ఇంగ్లీష్‌తో పాటు మలయాళం లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 2,20,000 సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. పర్ యానం అన్నమాట. ఇది వచ్చేసి మనకి పర్ మంత్ ఎంత వస్తుందని చెప్పి చూసుకుంటే 16,438 రూపీస్ మనకి సాలరీ అనేది రావడం జరుగుతుంది. అలాగే కన్నడ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1,75,457 సాలరీ అయితే పే చేస్తున్నారు పర్ యానం. 13,077 రూపీస్ మనకి పర్ మంత్ సాలరీ పే అయితే చేస్తారు. అలాగే తమిళ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ సాలరీని పే అయితే చేయడం జరుగుతుంది. 13,077 రూపీస్ పర్ మంత్ సాలరీ ఇస్తున్నారు. అలాగే మనకి తెలుగు లాంగ్వేజ్ గురించి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మీకు దాని గురించి కనుక్కోవాలి అనుకుంటే హెచ్ఆర్ వాళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. హెచ్ఆర్ వాళ్ళ నంబర్ మరోసారి చెప్తాను. ఇక్కడ లతాబాయ్ అని చెప్పి ఉన్నారు కదా! ఈ మేడం నంబర్ వచ్చేసి 9347313858 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి తేజ అని చెప్పి, ఉదయ్ తేజ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈయన నంబర్ వచ్చేసి 8008614700 అని చెప్పి మరో కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. నంబర్స్‌కి కాల్ చేసి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ మీరు కనుక్కోవచ్చు కాల్ చేసి. అలాగే నాకు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. నేను క్లియర్ చేయడానికి కూడా ట్రై అయితే చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ టెక్ మహీంద్రా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ఫోసిస్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఇంటర్వ్యూ డేట్స్ మనకి చూసుకుంటే 10th, 12th అలాగే 14th 3 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. 10th, 11th, 12th కాదు 10th, 12th అలాగే 14th 3 డేస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విత్ డేట్స్‌లో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 100 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి కస్టమర్ సపోర్ట్ ఎక్స్పర్టీస్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే 0 to 5 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో 5 ఇయర్స్ వరకు ఆ క్యాండిడేట్స్‌కి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ బెంగళూరు లొకేషన్‌లో ఐటీ కంపెనీలో ఇన్ఫోసిస్ అనే కంపెనీలో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటారు. వాళ్ళకి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఇవ్వడం అయితే జరిగింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ లేదు. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి నైట్ షిఫ్ట్‌లలో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి. గ్రాడ్యుయేట్ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ గ్రాడ్యుయేట్ కానీ మీరు పాస్ అవుట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. 0 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఇక్కడ నోట్లో క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారో వాళ్ళు మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నాము. అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేము. వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. కాబట్టి అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వద్దు. ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్లూయెంట్‌గా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే సరిపోతుంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇంటర్వ్యూ వెన్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 10th, 12th అలాగే 14th 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్చ్‌లో మార్నింగ్ 10 o'clock నుంచి 2 o'clock వరకు మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళాల్సిన లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఐపీఎం ఇన్ఫోసిస్ 41P ఫస్ట్ మెయిన్ రోడ్ నెక్స్ట్ టు తేజాస్ శాంతిపుర ఫేజ్ 2 ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు కర్ణాటక అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇన్ఫోసిస్ కంపెనీకి సంబంధించిన క్యాంపస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. లొకేషన్ మరోసారి చెప్తాను చూడండి. ఐపీఎం ఇన్ఫోసిస్ 41P ఫస్ట్ మెయిన్ రోడ్ నెక్స్ట్ టు తేజస్ శాంతిపుర ఫేజ్ 2 ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళేసి మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ బెంగళూరు లొకేషన్‌లో ఏదైతే ఇన్ఫోసిస్ అనే కంపెనీలో నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.